ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్ ఏమంటున్నా అంటే రేవంత్ బినామీలకు కాంట్రాక్టులు కంపెనీలకు అప్పచెప్తున్నానని మాట్లాడుతుండు. మరి చూద్దాం. ఇగో రేవంత్ బినామీ కంపెనీకి 6,000 కోట్ల కాంట్రాక్టులు దివాలా తీసిన కేఎల్ఎస్ఆర్ కంపెనీ అన్ని పనులు ఎట్లా ఇచ్చారు. ఇక మరి కేటీఆర్ అంటుండు కదా, మరి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వీళ్ళు ఎవరికి అప్పచెప్పారు కాంట్రాక్టులు? ఏ కాంట్రాక్ట్ అయినా సరే, ఏ శాఖకు సంబంధించిన కాంట్రాక్టులు అయినా సరే మరి వీళ్ళు ఎవరికి అప్పచెప్పారు? తెలంగాణ సమాజానికి తెలియదా? వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఇక చుట్టాలకు, దోస్తులకు, ఇక అందరికి కమిషన్లు ఎవరు ఎక్కిస్తా అంటే వాళ్ళకు అందరికి వీళ్ళు కాంట్రాక్టులు అప్పచెప్పారు. మరి వీళ్ళు చేస్తే ఓ తప్పు, వీళ్ళు చేస్తే ఓ తప్ప? వీళ్ళు చేస్తే ఒక లెక్క, వీళ్ళు చేస్తే ఒక లెక్కనా? ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఆ సంస్థ ఉంది. దాని నుంచి దృష్టి మళ్లించేందుకు మాపై సిట్టు విచారణలు. అరే ఈడ విచారణలు మళ్ళా ఏదన్నా అంటే కేటీఆర్ ఏమంటాడంటే ఎటు ఈ ముచ్చటంతా తీసుకొని అటు తీసుకోవాలి, ఇటు తీసుకోవాలి, మళ్ళా సిట్టు విచారణకు అటు తీసుకొస్తాడు. ఈ మాటలన్నీ డైవర్షన్ చేయాలని ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు కాదు, సిట్టు విచారణ డైవర్షన్ చేయాలని చెప్పి వీళ్ళే తీసుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చింది. అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుంది. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. ఇక రేవంత్ రెడ్డి అని చెప్తున్నా, మరి పక్కపండి కూర్చుంటే పెట్టుకొని ఇక మీరు చేసినట్టయితే ఏత్తలేరు కదా, గత మీ ప్రభుత్వంలో చేసినట్టు ఏత్తలేరు కదా. ఇగో సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై సీరియస్ అయింది. మరి సుప్రీంకోర్టు ఈ విషయం మీద సీరియస్ అయినట్టు ఏమన్నా చూపెట్టు, మరి ఆధారాలు చూపెట్టు. కేటీఆర్ గారు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపెట్టు. దీనిపై సిబిఐ ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్. మరి లేఖ రాయిరి, లేఖ రాసి ఇట్లా ఏతుండు రేవంత్ రెడ్డి అని చెప్పి ఈడీకి లేఖ రాసి పంపితే మరి వాళ్ళన్న విచారణ చేస్తారు. మరి ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? గత ప్రభుత్వంలో మీరు ఎన్నో కాంట్రాక్టర్లు మొత్తం మీకు నచ్చిన వాళ్లకు ఇష్టానుసారంగా మీరు ఇచ్చుకురు, కంపెనీలకు కట్టబెట్టిర్రు మీరు. అది తెలియదా తెలంగాణ సమాజానికి? మళ్ళా రేవంత్ రెడ్డి తన బినామీలకు ఇస్తుర్రు అని చెప్తున్నావు. మీరు మీ బినామీలకు ఎన్ని సంస్థలు అప్పచెప్పారు తెలియదా? చూలేరా ప్రజలు? కమిషన్ లేని కథం, ఏదైనా పని కావాలంటే కమిషన్, కాంట్రాక్టర్ ఏదైనా మీరు చేసిరు. మీరు చేసినట్టయితే ఈ ప్రభుత్వం అంతా ఏం చెప్తలేదు కదా. ఇప్పటికైనా ప్రజలకు మేము ఏం చేయాలి, ప్రజల దగ్గరకు ఎట్లా పోవాలని ఆలోచించుర్రి. ఏమున్నాయి ఇక ప్రభుత్వం మీద ప్రభుత్వం ఇట్లా చేస్తుంది గింతే కదా. అంత కొడితే 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. మీరు 10 ఏళ్ళు పాలించారు. మీరు పాలించిన దానికి వీళ్ళు పాలించిన దానికి ఎంత తేడా ఉంది? మాకు ఏ ఎన్నికలు వచ్చినా మాకు ఎందుకు ఓటమి జరుగుతుందని ఆలోచించుకోర్రి. ఆలోచించుకొని ఇప్పుడైనా మంచిగా మాట్లాడుర్రి.